చేసేస్తామని చెప్పి మాట్లాడారు. కోనసీమ రగిలిపోతుంది. నిజంగా ఇప్పుడు ఒక అతను ఒక పాస్టర్ ఐ థింక్ ముమ్మడి గారు తూర్పుగోదావరి జిల్లా మామూలుగానే అక్కడ కొంచెం కుల మత ఉద్రిక్తతలు మతం అంటే అనవసరం కానీ కులపరమైన ఉద్రిక్తతలు కొంచెం ఎక్కువ ఉంటాయి. ఒక పాస్టర్ మాట్లాడారన్నారు ఆ చంటి సంథింగ్ మీరు కూడా కామెంట్ చేసినట్టున్నారు కదా, ఆయన అరెస్ట్ చేశారు. దాని మీద జనసేన తర్వాత విహెచ్పి వీళ్ళు ప్రదర్శనలు చేశారు. ఇదిగో అతను ఎవరో మనకు కనబడలేదు కానీ ఈ మైకులు ఇవి కనబడుతున్నాయి. ఎవరు మాట్లాడినా విద్వేష ప్రసంగాలు మంచిది కాదు. ఖచ్చితంగా హేట్ స్పీచ్ అనేది ఆ హేట్ స్పీచ్ చేసిన వాళ్ళను తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్లమెంట్లో అక్కడ ఇక్కడ జరిగినప్పుడు కూడా ఇలాంటి వాటి మీద సుప్రీంకోర్టు కూడా స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పింది. కానీ దీన్ని ఆధారం చేసుకొని కొంతమంది ఇది మళ్ళీ ఒక మనిషి అనేవాడు నోరు జారి మాట్లాడింది. సనాతన ధర్మాన్ని విమర్శించడంలో ఏం తప్పులేదు, అది కూడా చాలా స్పష్టం. సనాతన ధర్మాన్ని విమర్శించడము లేకపోతే ఈయన బలపరచడం ఇలా తప్పులేదు, ఆయన విమర్శించడం కూడా అలాగే తప్పులేదు. కానీ దాన్ని ఒక మతపరంగా ఒక మతానికి ఆపాదించేసి ఇక వెంటనే ఒక మతపరమైన సమీకరణ మతపరమైన విభజన తేవాలనుకోవటం మటుకు అది సరికాదు. పవన్ కళ్యాణ్ కూడా దాన్ని ఇష్టపడతారని నేను అనుకోను. ఎందుకంటే ఆయన మొన్న శాసనసభలో మాట్లాడినప్పుడు కూడా హిందూ మతం తరఫున ఆయన సనాతన భావం అని చెప్తున్నారు. కానీ ప్రతిసారి మళ్ళీ క్రైస్తవ ఇస్లామిక్ మతాలు అన్నది కూడా ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటారు. కానీ ఒకటి మత రాజకీయాలు ఇక్కడికి దారి తీస్తే అనేది ఒకటైతే ఎందుకు దీని మీద సకాలంలో ఒక అధికారికమైన ప్రకటన చేసి పోలీసులు ఈ కథను ఎందుకు ముగించడం లేదు? కొన్ని ఛానల్స్లో వర్మ మీరు కూడా మాట్లాడినట్టు ఇప్పుడు హేట్ స్పీచ్ ఎవరి మీద చేసినా తప్పు. మతం విషయం కావచ్చు, వ్యక్తిగతం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ముక్కలు చేస్తాము ఇంకోటి చేస్తాము ఇలా నోరు పారేసుకోవడము బెదిరించడము లేకపోతే అది కూడా బహిరంగంగా మైక్లో మాట్లాడడం చాలా పొరపాటు. కానీ ఇప్పుడు బయటికి విడుదలైనటువంటి వీడియో దాని మీద మరింత దర్యాప్తు జరిపి పోలీసులు పూర్తి నిజాలు తేవాల్సి ఉంటుంది. ఒక ఛానల్లో అయితే నేను వింటున్నాను, మతాలను రెచ్చగొడతారా, మత కలహాలు తీసుకొస్తారా, మాఫియాలను ఒకటి మాట్లాడాడు. దాన్ని విచారించిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు మనము అసలు దానికంటే కూడా ఇది చాలా ఎక్కువైపోతే ఇప్పుడు నా దగ్గర 100 ఉన్నాయి. ఈ ఫోన్ కనుక తీస్తే పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు స్వాములు మాట్లాడిన 100 ఉన్నాయి. మనం వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. కానీ అదేదో ఒక మతానికి ఆపాదించేసి ఆ మతంలో అందరూ అయిపోయినట్టుగా రెచ్చగొట్టడము. ఇప్పుడు ఇంకొంతమంది చూపిస్తున్న వీడియోలో ఏం కనిపిస్తుంది, కిందే ఉంది పైన ఏముంది, ఇలాంటి చాలా సందేహాలు వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఇదే గోదావరి జిల్లాలో కదా కొద్ది రోజుల కిందట కొద్ది మాసాల కిందట ఓ పాస్టర్ ప్రమాదంలో మృతి చెందితే దాన్ని చాలా ఇది వచ్చింది. లేదు ఆ మాజీ ఎంపీ హర్ష కుమార్ లాంటి వాళ్ళు చేసినవి చాలా ఉన్నాయి. ఈ విధమైన ఉద్రిక్తతలు ఉన్నాయి అక్కడ. అలాంటప్పుడు అలాగే కోనసీమ పేరు మార్చినప్పుడు జరిగిన ఉద్రిక్తతలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు అతని మీద చట్టరీత్యా వెనువెంటనే చర్య తీసుకొని పారదర్శకంగా విషయాలు బయటపెట్టండి. అలాగే దీని మీద విద్వేషపూరితంగా హేట్ స్పీచ్ ఎవరు చేసినా తప్పే కదా. ఇప్పుడు అది హేట్ స్పీచ్ అని చెప్పి దాన్ని అలా పెంచేసి మతాలు మాఫియాలు తీసుకొని వస్తే ఏముంటాయేమండి. కాబట్టి నేను అనుకుంటాను ఇప్పటికే ప్రభుత్వము పోలీసులు హోంశాఖ మరీ ముఖ్యంగా ఏం జరిగింది, ఎవరు మాట్లాడారు, ఏం చర్య తీసుకున్నారు, ఇది అప్పుడు ఏ దశలో ఉంది. ఏ క్లియర్ కట్ స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ లాంటి ముఖ్యమైన వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి, పెద్ద స్టార్, ఆయన మీద ఇలా మాట్లాడటం అది ఏమాత్రం సరిగ్గా ఎవరు కూడా దాన్ని ఆమోదించి దాన్ని ఖండించడం తప్ప దానికి ఇంకా అసలు రెండో మాట ఏం లేదు. కానీ ఇది మతాల సమస్య, మనిషి సమస్య. ఒకడు నోరు దారినా ఒకడు విద్వేష ప్రసంగం చేసిన సమస్య. ఒక స్వామి ఒక పార్లమెంట్ సభ్యుడు లేకపోతే చర్చలో పాల్గొన్నవాడు ఒకడో మాట్లాడితే మనం అతన్ని అంటున్నాం, అతని మీద కేసు పెడుతున్నాం. కానీ ఇక్కడ వెంటనే ఇదేదో ఇట్స్ ఏ ప్రాబ్లం బిట్వీన్ టూ అసలు అప్పుడు ఉదాహరణకు కరుణామయుడు అంటారు యేసుక్రీస్తు అంటే కరుణారసం బోధిస్తారని. అలాంటి చోట ముక్కలు చేయడం లాంటిది అసలు వాళ్ళు ఆశ దాని ప్రకారం ఒప్పుకుంటారా? అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ దాంతో ఏమైనా సంబంధం ఉందా? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. సో దీనికి ఒకటే కార్యక్రమం, ఏ సమస్య వచ్చినా ఇటువంటిది వెంటనే దాని మీద తగిన చర్య తీసుకొని వాస్తవాలు పోలీసులు ప్రజలకు వివరించడం, అవసరమైతే రాజకీయంగా కూడా దీనికోసం చేయటం తప్ప దీని ఆధారంగా పెంచే అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. ముఖ్యంగా మతాల కోసం మత రాజకీయాలు నడిపే వాళ్ళకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి
గతంలో కూడా మాట్లాడుతున్నదే, దాని గురించి పూర్తి చర్యలు తీసుకోవాలి. సార్ యా. సార్ కలెక్టర్లపై చంద్రబాబు ఒత్తిడి, కార్పొరేట్ల అసంతృప్తుల. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ కలెక్టర్ల సమావేశము 22వ రోజు సాయంత్రము 6 గ్యారంటీస్ ఏ మేరకు అమలు జరుపుతాయి, దీని మీద సమీక్ష జరుగుతుంది, దానికి చాలా ముఖ్యం అన్నారు. కానీ ఆయన కొంచెం అసంతృప్తిగానే మాట్లాడారు. మీరు ఎన్నిసార్లు చెప్పాలి, మీరు చెప్తే వినరా, మీరు ప్రజల్లోకి వెళ్ళరా, వారంలో మీ నెలలో కనీసం 8 రోజులు ప్రజల్లో ఉండాలి, ఇవన్నీ కూడా చెయ్యాలి.